హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఈ రోజు మన వీడియోలో జీడీఎస్ రిజల్ట్స్ సెకండ్ లిస్ట్ కోసం చూద్దాం. ఈ జీడీఎస్ రిజల్ట్స్ సెకండ్ లిస్టు ఏ డేట్ రిలీజ్ అవుతుంది, అలాగే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, అలాగే నార్త్ ఈస్టర్న్ సర్కిల్లో యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఎంత పర్సెంటేజ్కి జాబ్ వచ్చే ఛాన్స్ ఉందో డిస్కస్ చేద్దాం. ఈ మంత్ 23rd డేట్తో కంప్లీట్ అయిన డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయ్యారు, ఇలాంటి విషయాలని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. జీడీఎస్ సెకండ్ లిస్ట్ రిలీజ్ డేట్ అనేది బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ 2025 సెకండ్ లిస్ట్ డేట్ ప్రకారము మనం చెప్పడం జరిగిందండి. సో 2025 ప్రీవియస్ ఇయర్ జీడీఎస్ రిజల్ట్ లిస్ట్ ఒకసారి చూసుకుంటే, ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ తీసుకున్నాం. మాక్సిమం అన్ని సర్కిల్స్ సేమ్ డేట్ని మనకు రిలీజ్ అవుతుంది కాబట్టి 2025 ఇయర్లో జీడీఎస్ రిజల్ట్స్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ డేట్ చూస్తే 21/3/2025, అలాగే సెకండ్ జీడీఎస్ రిజల్ట్ లిస్ట్ డేట్ చూసుకుంటే 21/4/2025. ఈ రెండు డేట్ల మధ్య గ్యాప్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 1 మంత్ ఉందండి. సో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయిన 1 మంత్ తర్వాత సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. అలాగే థర్డ్ లిస్ట్ చూసుకుంటే 19/5/2025 అండి. సెకండ్ లిస్ట్ కూడా సేమ్ 1 మంత్ గ్యాప్ అనేది క్లియర్గా ఉంది. దీని బేస్ చేసుకుని మనకి జీడీఎస్ రిజల్ట్స్ ఫస్ట్ లిస్ట్ 2026 అనేది 6/3/2026 రిలీజ్ అయింది కాబట్టి ఈ జీడీఎస్ రిజల్ట్ సెకండ్ లిస్ట్ 2026 అనేది 6/4/2026ని రిలీజ్ ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ డేట్ చేంజ్ అయిన ఈ ఫస్ట్ వీక్లో అయితే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్, ఏపీలో సెకండ్ లిస్టులో ఎంత పర్సెంటేజ్కి అన్ని కేటగిరీల్లో సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందో ఒకసారి చూద్దాం. యూఆర్ కేటగిరీ చూస్తే ఆర్ఎంఎస్ ఏజీ డివిజన్, అలాగే ఆర్ఎంఎస్ వై డివిజన్లో మాత్రమే 99.5% అనేది వచ్చింది. మిగతా అన్ని డివిజన్లో కూడా 100% యూఆర్ కేటగిరీ వచ్చిందంటే ఆర్ఎంఎస్ డివిజన్ అయితే అప్లై చేస్తారో వాళ్లకి పాయింట్ అయితే తగ్గింది. ఓబీసీ కేటగిరీ చూస్తే ఓబీసీ కేటగిరీ కూడా ఆర్ఎంఎస్ వై డివిజన్లో 99.33%కి వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్సీ కేటగిరీ ఆర్ఎంఎస్ వై డివిజన్లో 95%కి ఎస్సీ కేటగిరీలు వచ్చే ఛాన్స్ ఉందండి. ఎస్టీ కేటగిరీ చూస్తే అమలాపురం అలాగే మచిలీపట్నంలో 99% వచ్చే ఛాన్స్ ఉంది. మిగతావన్నీ కూడా 100% ఉంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విషయానికొస్తే అన్ని డివిజన్లో కూడా 100% అండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా ఏ కేటగిరీ చూసుకుంటే 95% వచ్చేవాళ్లకి ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా బి కేటగిరీ వాళ్లకి 88% నుంచి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా సి కేటగిరీ 90% నుంచి జాబ్ వచ్చే ఛాన్స్ ఉందండి. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా డిఈ కేటగిరీ కూడా 90% నుంచి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చూసుకుంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ తప్పించి రిమైనింగ్ అన్ని కేటగిరీల్లో మ్యాక్సిమం 100% వస్తే ఛాన్స్ ఉంది తప్ప కట్ ఆఫ్ తగ్గే పరిస్థితి లేదు. అక్కడక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్లకి కొంత పర్సెంటేజ్ తగ్గే ఛాన్స్ ఉంది, అది కూడా 95-100. తెలంగాణ సర్కిల్ విషయానికొస్తే యూఆర్ కేటగిరీ 95%కొచ్చే ఛాన్స్ ఉంది, అది కూడా కొన్ని డివిజన్లు మాత్రమే. ఆర్ఎంఎస్ డివిజన్స్ అలాగే పెద్దపల్లి డివిజన్ లాంటి డివిజన్లో 95% వచ్చే ఛాన్స్ ఉంది. ఓబీసీ కేటగిరీ చూస్తే కొన్ని డివిజన్లో 95% వచ్చే ఛాన్స్ ఉంది. సో అవి పెద్దపల్లి డివిజన్లనగా అలాగే ఆర్ఎంఎస్ డివిజన్లనగా కొన్ని డివిజన్లో ఛాన్స్ అయితే ఉంది. ఎస్సీ కేటగిరీ చూసుకుంటే 95%కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఎస్టీ కేటగిరీ చూసుకుంటే ఇది కూడా 95% వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందండి ఎస్టీ కేటగిరీలో. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలు కూడా 95% వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. కొన్ని డివిజన్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాలో అయితే 90% చూస్తే ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నార్త్ ఈస్టర్న్ సర్కిల్ విషయానికొస్తే యూఆర్ కేటగిరీ 78 or 80% నుంచి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మేఘాలయ డివిజన్ ఓబీసీ, మేఘాలయ డివిజన్లో 60% కూడా వచ్చే ఛాన్స్ ఉందంటే మేఘాలయలో మాత్రమే. ఎస్సీ కేటగిరీ చూసుకుంటే మేఘాలయ డివిజన్లో 51%కొచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అటువైపు ఓబీసీ కేటగిరీ తక్కువ ఉంటారు. ట్రైబల్ ఏరియా కాబట్టి ఎస్టీ కేటగిరీలో కూడా 78 or 80 నుంచి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈడబ్ల్యూఎస్కొచ్చినప్పుడు 90% ఛాన్స్ ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా వచ్చేటప్పటికి 43% కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా బిలో 43%కి వచ్చింది. నార్త్ ఈస్టర్న్ ఎవరైతే అప్లై చేశారో చూసుకోండి. క్లియర్గా అన్ని సర్కిల్స్ కట్ ఆఫ్ అనేవి మన ఛానల్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము, అక్కడ చూడండి.
డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్లిన క్యాండిడేట్స్ ఎంత పర్సెంటేజ్ రిజెక్ట్ అవుతున్నారు? మనం రీసెంట్గా ఈ 2023న డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. మనకు నియరెస్ట్ పోస్టల్ డివిజన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సెంటర్కైతే వెళ్లడం జరిగింది. అక్కడ బ్రాంచ్ వాళ్లు కన్సల్ట్ చేయడం జరిగింది. సో 20% to 30% క్యాండిడేట్స్ అనేవాళ్లు అప్లై చేసిన టైంలో చేసిన మిస్టేక్స్ వల్ల, అలాగే సర్టిఫికెట్లు సరిగ్గా లేకపోవడం వల్ల రిజెక్ట్ అవుతున్నారు. వెరిఫికేషన్ అయితే చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. ఒక 100 మంది క్యాండిడేట్లో 20 నుండి 30 మందైతే ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, అందరికీ క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను.